నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నాణ్యమైన తునికాను సరఫరా చేయాలని కోరుతూ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ధర్నా టెంబరీలో 13న ఉర్సే షరీఫ్ ఉత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరిన నిర్వాహకులు పట్టణంలో శ్రీ గండిరామన నూతన శివాలయంలో సోమవారం సాయి దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బిల్వార్చన పాలాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి, జోగు భూషణ్, రాజేష్, శివ, సాయి, పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. नमो निशिंगिने चतुर्वेदे च नमो रस्वाय च आरति श्रीकण्ठय सगते सर्पादिनाथहार वरद सर्वशंकर करवीर मल्लिकाधुलेन कंदुशबुबुलन् मुरिपंबु तोड बिल्वादहार वरद सर्वशंकर कर्पूर गौरम किरणावतारां तुम तारतारां मुदिन्द्रहारां కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా పురస్కారాన్ని కిలిమాం నిర్వాహకురాలు అల్లూరి దివ్యారెడ్డి అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లూరి దివ్యారెడ్డి 2019 అవార్డును వివిధ విభాగాల్లో చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేస్తున్నారు. దానిలో భాగంగా అల్లూరి దివ్యారెడ్డి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ, ఎన్ రామచంద్రారెడ్డి, బి వెంకటేశం, దేవా మిశ్రా, కిరణ్ ఉనియాల్, గంగిడి సుజాత, మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం కోల్పోవడానికి నిదర్శనమని టీఆర్ఎస్ యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు మారుగొండ రాము పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేలు అధికార పార్టీకి అండగా ఉండేందుకు పార్టీలు మారుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం ఆ పార్టీ దిగజారుతనానికి నిరసనమని పేర్కొన్నారు. దేశాయి బీడీ కార్మికులకు నాణ్యమైన తునికాకును సరఫరా చేయాలని కోరుతూ సోమవారం ఐఎఫ్టీ ఆధ్వర్యంలో సోఫినర్లో గల దేశాయి బీడీ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ ఎంతోమంది బీడీ కార్మికులు బీడీలు చుడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్న నేపథ్యంలో బీడీ టేకేదారులు బీడీలకు సరిపడ తునికాకు ఇవ్వకపోవడంతో బీడీ కార్మికులు బయట తునికాకును కొని రోజుకు 100 రూపాయల చొప్పున నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి అయినా యాజమాన్యం స్పందించి బీడీ కార్మికులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లవ్వ, పోసాని, రాధా, పద్మ, లింగవ్వ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బంగల్పేట కుమ్మరి సంఘం భవనంలో ఆదివారం సాయంత్రం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా పోతుగంటి రాములు, గౌరవ సలహాదారులుగా నార్లపురం రవీందర్, పోతుగంటి స్వామి, అధ్యక్షులుగా కొత్తపల్లి రఘు, ఉపాధ్యక్షులుగా పోతుగంటి సాయన్న, నువ్వుల రాజు, ప్రధాన కార్యదర్శిగా తోడిచెట్టి నరేష్, కార్యదర్శిగా శ్రీనివాస్, సిహెచ్ లింగయ్య, పోతుగంటి చిన్నయ్య, కోశాధికారిగా కొత్తపల్లి రాజేశ్వర్, ప్రచార కార్యదర్శిగా సిలారి సతీష్, పోతుగంటి సంతోష్, ఆమెడి శంకర్, సలహా సభ్యులుగా సిలారి సాయన్న, కొత్తపల్లి రమేష్, కొత్తపల్లి సాయనలు ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. నర్సాపూర్ జీ మండలంలోని టెంబరేన్లో ఉన్న చారిత్రాత్మక హజరత్ ఉల్ఫుతా బియాబాని రహమతుల్లా అలామీన్ ఉర్స షరీఫ్ ఉత్సవాలు మార్చి 11న ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. బుధవారం జరిగే ఉత్సవాలు సాయంత్రం 5:30 గంటలకు టెంబరేని గ్రామం నుండి గంధం శోభయాత్ర ఉంటుందని చెప్పారు. రాత్రి 8:15 దర్గా గర్భగుడిలో హజరత్ వారి మజార్ షరీఫ్పై భక్తులు ప్రత్యేక నవదుస్తులు, చద్దర్లు, పూలమాలలు వేసి ప్రార్థనలు చేస్తారని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నాందేడ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి సుధాకర్ని బలపరచాలని టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చిరామ్ కోరారు. సోమవారం టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో లక్ష్మణ్ చందా, మామిడ మండలంలోని పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడిన సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలన్నారు. ఈ ప్రచారంలో టీయూటీఎఫ్ రాష్ట్ర సలహా సభ్యులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు మురళీ మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తొడిశెట్టి రవికాంత్,
కృష్ణమూర్తి, గంగాధర్, వినోద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక బ్రహ్మపురి సెంటర్లో నంబర్ 1, 2 చింతకుంటవాడ, వెంకటాద్రిపేటకు చెందిన అంగన్వాడీ టీచర్లు కలిసి కిషోర బాలికలకు రక్తహీన సదస్సు నిర్వహించారు. తర్వాత ర్యాలీ నిర్వహించారు. ఇందులో స్థానిక శాంతినికేతన్, జుమరాత్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. అమృత, శ్యామల, భాగ్యలక్ష్మి, అర్చన ఆయాలు పాల్గొన్నారు. అయితే మీకు చెప్పేది ఏంటంటే మీరు కిషోర బాలికలు 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఎందుకు అంటారంటే మనకు 12వ ఏట మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మీరు మంచి లక్ష్మణచంద మండలం బోరియం గ్రామంలో కిషోర బాలికలకు పోషక విలువలు గల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలను మరియు పోషక విలువలు గల ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వలన కలిగే నష్టాలను అవగాహన కల్పించారు. అలాగే వారానికి ఒక ఐరన్ టాబ్లెట్ను తప్పనిసరిగా అంగన్వాడీ సెంటర్కు వచ్చి వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ్ గౌరి పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ శంకారావం కరపత్రాలను పట్టణంలో బోరపేట ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సోమవారం విడుదల చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈ నెల 24 నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఈ శంకారావం కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా అధ్యక్షులు చందన బందిన మాదిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నాయకులు కండేశ్వర్, భరత్, సంభాజీ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా టీకాల పంపిణీ కార్యక్రమాన్ని 2వ రోజున సోమవారం నిర్వహించారు. ఆదివారం ఆయా పోలియో కేంద్రాల్లో 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయగా వాటిని వినియోగించుకొని కుటుంబాలను గుర్తించి సోమవారం ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేశారు. పట్టణంలో చింతకుంటవాడ, రామ్నగర్ తదితర కాలనీల్లో అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పోలియో చుక్కలను వేశారు. ప్రభుత్వ పాఠశాలకు తన రచనలు ఉచితంగా అందజేయాలన్న ఆశయంతో పట్టణంలో జుమరాత్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంబటి నారాయణ రచించిన పుస్తకాలను సోమవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు ఈ పుస్తకాలను అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దేవరావు, రాజన్న, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన తునకను సరఫరా చేయాలని కోరుతూ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ధర్నా. టెంబరీలో 13న ఉర్సే షరీఫ్ ఉత్సవాలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.